తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీఎస్ తీసివేసి టీజీ పెట్టడం జరిగింది. ఈ పేర్లు మార్చడం అవసరమా? అనవసరమైన ఖర్చులు వృధా. అంతేకాకుండా ఈ ఫ్రీ బస్సు రద్దు చేస్తే చాలా బాగుంటుంది. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. అనేక కోట్ల రూపాయలు ఆదాయం కూడా ప్రభుత్వానికి వస్తుంది. గమనించండి. ఫ్రీ బస్సు వెంటనే మీరు రద్దు చేయండి, జనవరి నుంచి 2025 నుంచి. ఇది నా యొక్క ఉద్దేశం కాదు, రాష్ట్ర ప్రజల యొక్క ఉద్దేశం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రైతు భరోసా ఇస్తానని చెప్పినారు. రైతు భరోసా కూడా నవంబర్ డిసెంబర్లో ఇవ్వాల్సింది. అది మరి జనవరిలో ఇస్తామని చెప్తున్నారు. రైతు భరోసా ఇస్తే కూడా రైతుల పక్షాన మీరు ఇచ్చిన వాగ్దానం మాట నెరవేర్చినట్టు అవుతుంది. కనుక రైతు భరోసా ఇవ్వండి. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిరు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో. బాగానే ఉంది, ఓకే. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ అది తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేసి మళ్ళీ పెట్టడం, ఇవి అనవసరమైన ఖర్చులు. నేను కాదు, రాష్ట్ర ప్రజలు ఎవరు అడిగినా చెప్తారు. ఈ అనవసరమైనటువంటి కోట్ల రూపాయలు, వేల రూపాయలు ప్రజా సంక్షేమ పథకాలు ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. అంతేగాని విగ్రహాలు మార్చి విగ్రహాల వివాద గొడవలు మీరు పెట్టడం, వాళ్ళు తీసేద్దామనడం, ఇది ఏమాత్రము రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరమైనది కాదు. గమనించండి. ఈ విగ్రహ వివాదం అనవసరం. మీకు కాంగ్రెస్ ప్రభుత్వము మరి మేలులు ప్రజలకు అంటే ఇందిరాగాంధీ విగ్రహాన్ని పెట్టండి కదా, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టండి. కానీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి రాష్ట్రంలో తెలంగాణ తల్లి వివాదాలు తీసుకురావడం కాంగ్రెస్ ప్రభుత్వము సరైనటువంటి పని కాదు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టండి, అభిమానం, ఓకే. ఇందిరాగాంధీ విగ్రహం పెట్టండి. అంతేగాని వివాదాలు మానుకోండి దయచేసి. సంక్షేమ పథకాలు అమలు చేయండి ప్రజలకు, చాలు.